తాతగారి జీవితంలో సాధనలోకి ఎలా వచ్చారు? వారి గురువుగారిని ఎలా కలుసుకున్నారు? ఆ గురువుగారుతో ఎలా సాంగత్యం ఏర్పడింది? వారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్య ఎలా తొలగింది? ఆ తర్వాత వారు కొన్ని వేల మందికి ఎలా నయం చేశారు? అనేది మనం ఇంత ముందర భాగంలో మనం తెలుసుకున్నాం. అయితే తాతగారి యొక్క స్వభావంలో సాధన ముందర జీవితంలో ఎలా ఉండేవారు? సాధన తర్వాత అంటే సాధనని మొదలుపెట్టిన తర్వాత వారి జీవితం ఎలా మార్పు చెందుతూ వచ్చింది? వారిలో ఎటువంటి తత్వంలో మార్పు ఎట్లా రావటం అనేది జరిగింది? ఈ విశేషాల గురించి తెలియచేయండి. మాస్టర్ వి నమస్కారం. మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం ఏమంటే, ఒక వజ్రం దొరికిందనుకో, ఆ దొరికిన వజ్రాన్ని ముడి వజ్రం అంటారు. కానీ ముడి వజ్రమైనా సానబట్టిన వజ్రమైనా వజ్రమే. ఆ మహానుభావుడు యోగంలోకి రాకముందు, యోగం కంటే ముందు ఒకటే. అయితే ఆయన భావాలు కంపేర్ చేసుకుంటే కొంత కమ్యూనిస్టు భావాలు ఉండేవి. వాళ్ళ అన్నగారు కొత్త వెంకటేశ్వరరావు గారు, కొత్త రఘురామయ్య గారు వాళ్ళ దారిలో నడిచాడు. రఘురామయ్య గారేమో రాజకీయంగా పోయాడు, ఎంపీ అయ్యాడు. వెంకటేశ్వరరావు గారేమో ఈ ఆధ్యాత్మికంగా ఉండి వాళ్ళ గురువుగారి సన్నిధిలో ఆయన చేయమంటే ఉద్యోగం చేసుకుంటూ మద్రాసులో ఉండి గురువుగారి దగ్గరికి తిరుపతి వస్తూ పోయి ఉండేవాడు. వాళ్ళని అనుసరిస్తూ ఈయన జీవితం సాగించారు. ఈ ఊరిలో ఫస్ట్ మున్సిపుగా ఉంటే, ఆ మున్సిపుగా ఉన్నప్పుడే అందరి మన్ననలు పొందాడు ఆ మహానుభావుడు. శిస్తు కట్టకపోతే సహజంగా ఊర్లలో నీ జప్తు చేస్తా, నీ ఎద్దులు ఇడుస్తా, అది ఇది అని అంటారు మున్సిపులు. కానీ ఆయన ఇట్లా అనేవాడు కాదంట. బాబు, డబ్బులు అందలేదా? నేను మీ డబ్బులు వేసి విరసాలు పంపిస్తాలే, నువ్వు రాగానే ఇవ్వు అనేవాడు. వాడికి ఎంత ఆనందం వేసేదో. నా ఇబ్బంది నేనేం చెప్పకుండానే ఆయన చెప్పాడు, ఈయనే దేవుడు అనుకునేవాళ్ళు. ఆ తర్వాత అట్లా ఊరంతా తెలిసి, ఊర్లో పెద్దలందరూ కలిసి ఈ మహానుభావుడు మన ఊరికి ప్రెసిడెంట్గా ఉంటే మన ఊరు రామరాజ్యం అయింది అని ప్రెసిడెంట్గా నిలబడమంటే నేను ఉండనంటాడు ఆయన. నువ్వు ఉండేదేంది? మేము ఎవరు నిలబడకపోతే నువ్వే కదా ప్రెసిడెంటు అనుకొని ఎవ్వరూ నిలబడము అంటారు. ఎవరు కావాలా మీకు ప్రెసిడెంట్? మాకు పలానా ఆయన ప్రెసిడెంట్ కావాలా, కొత్త రామకోటయ్య గారు అని చెప్పారు. అప్పుడు బ్రిటిష్ కాలంలో ఎలక్షన్ ఎట్టుండేదంటే, భూమి శిస్తు కట్టేవాడికి ఓటు ఉండేది, అందరికీ ఓటు ఉండేది కాదు. ఆ శిస్తు కట్టేవాళ్ళే వచ్చేవాళ్ళు. ఈ రామకోటయ్య గారు ప్రెసిడెంట్గా ఉండాలా అని కోరుకుంటున్నారు కాబట్టి, రామకోటయ్య గారు కావాలనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి అంటే అందరు ఎత్తారు. రైట్. రామకోటయ్య గారు వద్దు అనేవాళ్ళు ఎవరన్నా చేతులు ఎత్తమంటే ఎవరు ఎత్తలా. అప్పుడు ఈయనే ప్రెసిడెంట్. అట్లా 5 సార్లు జరిగింది. 5 25 సంవత్సరాలు రామరాజ్యంగా నడిచింది. ఊరికి ఏం కావాలని తెచ్చాడు, అన్ని వస్తువులు ఏర్పరిచారు ఆ మహానుభావుడు. ఎదుటి వ్యక్తిలోనే దైవాన్ని చూసేవాడు. ఎదుటి వ్యక్తికి ఏ ఇబ్బంది పడకుండా ఉండాలనుకునే మనస్తత్వం అయింది. అప్పటి రోజుల్లో ఈ మంగళగిరిలో మంచినీళ్ళు ఉండేవి కావు. ఊరు మొత్తానికి ఒకటే బావి, మంచినీళ్ళ బావి. దాంట్లో నీళ్లు ఉండవు. మనం బకెట్ వేస్తే సగం వస్తాయి. 200 అడుగుల లోతు ఉంటుందంట. ఈ ఊరికి పిల్లనియాలంటే ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు మంగళగిరి. ఎందుకంటే మంచినీళ్ళు ఉండవు. కోడని కనుక చేసుకొని మనం అత్తగారింటికి పంపిస్తే ఈ పిల్లల్ని మంచినీళ్ళకి పంపిస్తారు. ఇంకా ఆ మంచినీళ్ళు ఒక బిందె తెచ్చాలి, ఆ పిల్ల అయిపోయింది. అందుకని ఎవరు పిల్లని ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటి ఊరు ఆ ఊరు. మరి ఆ ఊరిలోని మంగళగిరి తిరణాలు అనేది వెల్ నోటెడ్, అందరికీ తెలుసు. మంగళగిరి తిరణాలకు లక్షల్లో వచ్చేవాళ్ళంటే అప్పటి రోజుల్లో జనం. మరి వాళ్ళందరికీ మంచినీళ్ళు అయ్యి ఊళ్ళో లేవుగా, ఎట్లా అందరూ మంచినీళ్ళ కోసం బాధపడేవాళ్ళు. ఇప్పట్లాగా అప్పట్లో మంచినీళ్ళ ప్యాకెట్లు అమ్మేవాళ్ళు కాదుగా, ఈ మినరల్ వాటర్ ఉంటున్నాయి ఇప్పుడు మనకి. అప్పుడు ఏం లేవు. అందుకని ఆ మహానుభావుడు
ఈ ఊరు నుంచి మంగళగిరికి తిరణాల రోజు బళ్ళు కట్టించి నీళ్లు తోలి అక్కడ సలివేంద్రం పెట్టి అందరికీ మంచినీళ్ళు పోసేవాడు సాయంత్రం దాకా. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆ మహానుభావుడి మనస్తత్వం ఏంది, ఎలాంటి వ్యక్తి, దేనికోసం జీవిస్తున్నాడు, పరుల కోసం జీవించాడు. తర్వాత ఆయనకి ఈ ప్రెసిడెంట్గా 5వసారి ఎన్నుకోబడిన తర్వాత అనారోగ్యం ఏర్పడింది. ఆ అనారోగ్యంతో ఏమి తిన్నా కానీ వికటించేది. ఏ డాక్టర్ కాడికి పోయినా ఇంగ్లీషు, హోమియో, ఆయుర్వేదం ఎన్ని మందులు తిన్నా కానీ ఏమీ ఫలితం లేకపోయింది. ఏ డాక్టర్ చూసినా నువ్వు బ్రతుకుతావు అన్నోడు లేడు. ఎందుకయ్యా మా ఆసుపత్రికి పాడు పేరు తేవటం, ఇక్కడుండి ఇంటికి పోయా అనేవాళ్ళు. అప్పుడు ఇంటికి వచ్చి ఇక ఎక్కడా బ్రతకవన్నారు కాబట్టి రాయవేలూరు, మద్రాసు, డబ్బులున్నాయి, 120 ఎకరాల జమీందారు, అన్ని చోట్ల తిరిగాడు. ఎక్కడా బ్రతకవన్న తర్వాత ఇంటికి వచ్చి అప్పుడు ఊర్లో ఉన్న తర్వాత రామకోటయ్య గారు చనిపోతారంట, మంచి వ్యక్తి, చూసి వద్దామని చెప్పి అందరూ రావటం మొదలుపెట్టేప్పుడు ఈ చూడటానికి వచ్చే వాళ్ళల్లో వాళ్ళ కజిన్ బ్రదర్ గారు, ఇందాక చెప్పే వెంకటేశ్వరరావు గారని మహానుభావుడు, వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి శిష్యుడు. ఆయన మద్రాసులో ఉంటాడు, సెక్రటేరియట్లో జాబ్ ఆయనకి. ఆయన వచ్చి తమ్ముడిని చూసి ఏమిట్రా అంటే ఏమి లేదని ఇట్లా సైగ చేస్తాడు. అదేమిట్రా అంటే అది అంతే అంటాడు. మందులు ఏమన్నా వాడావంటే ఇగో ఇంగ్లీషు, హోమియో, ఆయుర్వేదం, నాటు వైద్యం అన్నీ వాడాను, ఎక్కడ ఏం ప్రయోజనం లేదు అంటాడు. అయితే ఏమిట్రా సైగ చేస్తాడు ఇట్లా, అంతేనంటే అంతేనంటాడు. కాదురా, మా గురువుగారు ఉన్నారు, బ్రతికిస్తాడురా. మీ గురువుగారు ఎట్లా బ్రతికిస్తాడు? విభూతి రాస్తాడురా. ఓహో, అంటే ఇంతమంది డాక్టర్లు ఇంత చదువులు చదువుకొని ఇంతన్ని కోట్లు పెట్టి హాస్పిటల్స్ కట్టించుకొని వాళ్ళు బ్రతకవు అంటే, ఆ మందులు తింటే మీ గురువుగారు విభూతి పెడితే బతుకుతారా అంటాడు. బ్రతుకుతారా అంటాడు. నేను నమ్మను అంటాడు. ఏం చేసే పని లేదు ఆయన, ఇంకా ఏం చేయాలా? అయితే నేను నా తమ్ముడిని బ్రతికించుకోలేకపోయాను అనే బాధతో నేను కుమిలి 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 చావాల్సిందేనా అంటాడు. నువ్వెందుకు నా కోసం చావటం అంటాడు. మరి నేను నా తమ్ముడిని బ్రతికించుకోలేకపోయినా కదరా అంటాడు. నీ కోసమైతే వస్తానంటాడు. సరే రారా అంటాడు. అప్పుడు అన్నదమ్ములు కలిసి శాస్త్రి గారి దగ్గరికి, వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి దగ్గరికి పోవటం, చూసిన తోడనే మనము 300 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము, ఇంకా ఒక 300 సంవత్సరాలు పనిచేస్తాము అని చెప్తాడు. ఎప్పుడు? నీ పేరేమిటి అంటాడు. రామకోటయ్య అంటాడు. ఇంటి పేరు అంటాడు. కొత్త అంటాడు. కొత్త కాదురా, పాతే. మనము 300 సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నాం, ఇంకా 300 సంవత్సరాలు పనిచేస్తాం అంటాడు. ఈయన మరి అప్పుడు దాకా ఈ ఆధ్యాత్మికంగా లేడు కాబట్టి 300 సంవత్సరాలు ఎట్ట బ్రతుకుతాడు? మనిషి పరిస్థితి 100 ఏళ్ళే కదా. ఈయన 300 ఏళ్ళ నుంచి కలిసి పని చేస్తున్నా ఉంటాడు, తలకగా ఉంటుంది. ఆ తర్వాత ప్రార్థనా సమయం కంటే ముందు అందరూ పోయి ఏళ్ళు ఇట్లా పెడితే అందేటట్టు తినరామంటాడు. మనం తిన్నది మన వాళ్ళు అందరూ బ్రిటిష్ వాళ్ళ మీద మాకు స్వతంత్రం కావాలని పోరాడుతున్నారు. వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తున్నారు, వాళ్ళు ఏమీ తినకుండా ఉంటున్నారు. మనం ఫుల్లుగా తిని ఈ ఫుడ్ని గుడ్డు చేసి వాళ్ళకి సప్లై చేయాలా అంటాడు. ఈయనకి ఫుడ్ గుడ్లెట్టయిద్ది, మనం ఎక్కడ తింటే వాళ్ళకెట్ట ఆకలి తీరిద్ది అనుకుంటాడు. సరే గురువుగారాయ మరి అన్న తీసుకొచ్చాకరే అని పోయి హోటల్కి పోయి ఒక ప్లేట్ ఇడ్లీ చెప్పి సాంబార్ చెప్తాడు. 1.5 ఇడ్లీ తిన్న తర్వాత ఈయన గుర్తొస్తుంది, నేను ఏది తిన్నా కానీ మంట పడుతుంది కదా, ఏది తిన్నా చనిపోతాను, ఇవాళ నాకు ఏమి తెలియకుండానే తిన్నానే అని 1.5 ఇడ్లీ తిన్న తర్వాత దవదవతో చేయి కడుక్కొని ఆ బిల్లు ఇచ్చి బయటకు వస్తాడు. బయటకు వచ్చి గురువుగారి ఇంట్లో పోతుంటాడు. ఈయన పేపర్ పోయేటప్పుడు చదువుతున్నాడు, ఆయన వచ్చేటప్పుడు చదువుతున్నాడు. ఈ పేపర్ తీయకుండానే ఏమిట్రా 1.5 ఇడ్లీ తినొస్తున్నావేమిట్రా అంటాడు. నేను 1.5 ఇడ్లీ తిన్నది ఈయనకైతే తెలుసా అనుకుని ఉలిక్కి పడతాడు.
ఆ తర్వాత ప్రేయర్ కూర్చుంటాడు. ప్రేయర్ అయిన తర్వాత ఏమని నమస్కరించావురా గురువుగారికి అంటాడు. నా ఆరోగ్యం బాగుండాలని నమస్కరించిన గురువుగారు. రైట్ అంటాడు, బొట్టు పెడతాడు, అయిపోయింది. రెండో రోజు కూడా మరలా ఏమని ప్రార్థించావురా అంటాడు. నా ఆరోగ్యం బాగుండాలని ప్రార్థించిన గురువుగారు. నిన్న చెప్పావు కదరా, ఆయన ఓకే అన్నాడుగా, ఇంక మళ్ళీ ఏమిటి? ఈయనకి ఏమి అర్థం కాల, ఏం చెప్పాలో. అప్పుడు గురువుగారు ఏమన్నారంటే, నిన్న నువ్వు బాగుండాలన్నావు కదా, గురువుగారు ఓకే అన్నారు. అందరూ బాగుండాలి, ఎక్కడోళ్ళు ఈ గదిలో ఉన్నోళ్ళు అందరూ బాగుండాలని నువ్వు అనుకుంటే వాళ్ళందరూ బాగుంటారు. గదిలో నువ్వు ఉండవు కాబట్టి నువ్వు కూడా బాగుంటావు. అది మాస్టర్ సివివి గారు ఇచ్చిన సందేశం. అందరూ బాగుండాలని కోరుకో అని చెప్తాడు. ఓకే అంటాడు. ఆ రోజు నుంచి అందరూ బాగుండాలి, అదే ఆయన నినాదం. ఆ విధంగా ఆ గురువుగారి దగ్గరే ఉండటం అలవాటు చేసి నేను రానంటాడు. ఆయన చూశాడు కొన్నాళ్ళు. ఏమిట్రా నువ్వు ఇక్కడున్నావేమిట్రా, పోవా అంటాడు. నేను పోను గురువుగారు అంటాడు. అదేమిటంటాడు. నాకు ఇక్కడ బాగుంది, నేను దేవుణ్ణి నమ్మేవాడిని కాదు, దేవుడు ఉన్నాడంటే ఒప్పుకునేవాడిని కాదు, నాకు మీరే దేవుడు, నన్ను బ్రతికించారు. చూసిమంత మాత్రానే నా ఉన్న జబ్బులన్నీ పోయినాయి, కాబట్టి మీరే దేవుడు, 100 సార్లు అయినా అదే చెబుతా, నేను ఇక్కడి నుంచి పోను అంటాడు. అప్పుడు కాదురా, నీలాగా బాధపడే వాళ్ళందరినీ నువ్వు విభూతి పెట్టి బాగు చేయాలా, వాళ్ళ కోసం నువ్వు పోవాలా, నువ్వు అక్కడ ఉండు అంటాడు. మీ ఆజ్ఞ గురువుగారని అప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటాడు. వచ్చిన కాడి నుంచి అనేక మంది రావటం మొదలు పెడతారు. ఒకళ్ళకి తగ్గితే ఎంతోమంది చెప్తారు వాళ్ళు. ఆ విధంగా రావటం మొదలుపెట్టారు. ఇక్కడికి రావటం కాదు, రాలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కాడికి పోయి మనం సేవ చేయాలని అనేక ఊర్ల కాడికి పోయి అనేక మందిని బాగు చేస్తాడు ఆ మహానుభావుడు. ఆయన దయ అట్లా ఉండేది. ముందు అట్లా ఉండేది, తర్వాత ఎట్లా ఉండేది.